రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బొద్దింకల పార్టీ అధినేత భారతదేశానికి రాబోతున్నాడు. ఇప్పుడు ఇదే తాజా వార్త. బొద్దింకల జనతా పార్టీ పేరిట కాక్రోచ్ జనతా పార్టీ అని సోషల్ మీడియాలో ఒక పెను సంచలనాన్ని సృష్టించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త మనీష్ సిసోదియాకి అత్యంత సన్నిహితుడు, బాస్టన్ యూనివర్సిటీలో చదువుల పేరిట భారతదేశానికి దూరంగా ఉండి ఆన్లైన్ ద్వారా తన యుద్ధాన్ని చేస్తున్నటువంటి షాడో బాక్సింగ్ చేస్తున్నటువంటి అభిజిత్ దీప్కే భారతదేశానికి రాబోతున్నాడు. ఆయన జూన్ 6వ తారీఖున భారతదేశానికి రాబోతున్నారు. దీనితో ఇప్పటి వరకు డిజిటల్ స్థాయిలో చేసినటువంటి విప్లవాన్ని గ్రౌండ్లోకి దింపుతానని చెప్పి ఆయన చెప్తున్నారు. డిసెంబర్ 6న జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాను, లక్షలాదిగా తరలిరండి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏమిటి? ఇంత తొందరగా బాస్టన్ని వదిలిపెట్టి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి అధినేత సోషల్ మీడియాలో ఇప్పటికైతే ఇది రాజకీయ పార్టీ కాదు, కేవలం ఒక సోషల్ మీడియా మూమెంట్, మీమ్స్ ద్వారా, రకరకాల పోస్టర్స్ ద్వారా, కమెంట్స్ ద్వారా, షార్ట్ రీల్స్ ద్వారా ప్రచారం చేసుకుని బోలెడంతమంది భారతీయ జనతా పార్టీ కన్నా ఎక్కువ సభ్యత్వం పొందినటువంటి సంస్థగా పేరు పొందారు. నిజానికి భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ, దానికి డబ్బులు కట్టి సభ్యుడు కావాల్సి ఉంటుంది, సభ్యులు సమావేశాలకి హాజరు కావాల్సి ఉంటుంది. కాక్రోచ్ జనతా పార్టీ కాదు. రెండవది, దీనికి ఉన్నటువంటి సభ్యులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళల్లో చాలామంది బొలీవియా, హంగరీ, పోలాండ్, సైబీరియా, రష్యా ఇట్లాంటి వివిధ దేశాల నుంచి వస్తున్నారు. అత్యధిక సభ్యులు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి వచ్చారు. ఇది దీనిలో ప్రత్యేకత. భారతీయుల సంఖ్య కేవలము 6% మాత్రమే అని చెప్తున్నారు. కానీ వాపుని బలుపుగా చాలామంది నమ్ముతారు. అందుకని అభిజిత్ దీప్కే కూడాను భారతదేశానికి వచ్చి ఇంకా గ్రౌండ్లో మూమెంట్ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, ఇంకొక విషయంలో కూడాను కంగారు మొదలైంది. ఏంటంటే, ఒక్కసారిగా బీజేపీ సభ్యత్వం కన్నా ఎక్కువ వెళ్ళిందని ప్రకటించుకున్న తరువాత రోజుకి 1,00,000 మంది చొప్పున సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు. ఇది ఇంకా గ్రాఫ్ పడిపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది ఇప్పటికే ఈ సిజేపీ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో ముందు గ్రౌండ్లోకి దిగకపోతే ఈ సబ్స్క్రిప్షన్స్ ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది, ఫాలోవర్స్ ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉందని భావించి జూన్ 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి ఆయన నిర్ణయించారు. ఈ ధర్నా దేని మీద చేస్తున్నారు? ఆయన నీట్ ఎగ్జామినేషన్ కావచ్చును, సిబిఎస్ఈ, సియుఈటి, ఎస్ఎస్సి, జీడి ఇటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంశాలలో దాదాపు 1 కోటి మంది విద్యార్థులు ప్రభావితం అవుతున్నారు. కాబట్టి నేను దీన్ని చేస్తానంటారు. 1 కోటి మందిలో కనీసం 1,00,000 మందిని ఆయన పోగు చేయగలరా ఆన్ గ్రౌండ్? ఎందుకంటే ఏ విద్యార్థుల్ని నమ్ముకుని ఆయన రంగంలోకి దిగుతున్నారో ఆ విద్యార్థులు మళ్ళీ రీటెస్టింగ్కి, రీఎగ్జామినేషన్కి, నెక్స్ట్ అడ్మిషన్స్కి హడావిడిలో ఉంటారు. వాళ్ళు రోడ్డు మీదకి దిగే పరిస్థితి ఉండదు. నీట్ డేట్లు ప్రకటించారు, దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లలో ఉంటారు. కానీ రోడ్డెక్కి హడావిడి చేయడానికి విద్యార్థులు రారు. వస్తే ఢిల్లీ యూనివర్సిటీలోను, జేఎన్యూలో ఉన్నటువంటి అటు ఇటు కానటువంటి కొందరి బ్యాచ్ వచ్చి నినాదాలు చేయవచ్చును. అయితే వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీకి జిందాబాద్ అంటారా, మడవి హిడ్మా జిందాబాద్ అంటారా? ఇది స్పష్టంగా లేదు. కాబట్టి అభిజిత్ దీప్కే వచ్చిన తర్వాత ఎంతమంది జనం పోగవుతారు? జనం గనక పోగుగాక కనీసం 1000 మంది, 10,000 మంది కూడా లేకుండా కార్యక్రమం గనక ఫ్లాప్ అయినట్టయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ ఏంటి? సోషల్ మీడియాలో విప్లవాన్ని సృష్టించడం చాలా సులువు, కానీ సోషల్ మీడియా విప్లవాన్ని గ్రౌండ్లోకి ట్రాన్స్లేట్ చేయటము
చాలా కష్టము. దానికి ఒక సంస్థాగత వ్యవస్థ ఉండాలి, దానికి కావలసినటువంటి గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ని మొబిలైజ్ చేసేటటువంటి వ్యవస్థలు ఉండాలి. ఈ వ్యవస్థలన్నీ పనిచేసి వీళ్ళ కార్యకర్తలందరూ మొబిలైజ్ చేస్తే తప్ప ఈ నంబర్ రాదు. కాబట్టి అభిజిత్ దీప్కే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ ప్రయత్నం ఏ మేరకు సఫలమవుతుంది అన్న దాని మీద అనేక అంశాలు ఆధారపడ్డాయి. ఇప్పటికే ఆయన మీద కోర్టులో కేసులు కూడా ఫైల్ అయినాయి. అసలు ఈయనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇతని తెర వెనుక ఎవరున్నారు, వీళ్ళని చూడాలి అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టులో పిఐఎల్ వేశారు. అదేవిధంగా ఈయన సోషల్ మీడియా అకౌంట్స్ టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్ కానీ, సిగ్నల్ కానీ, ఇతర ఇన్స్టాగ్రామ్ కానీ ఈ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేయాలని చెప్పి కూడాను కొందరు పిటిషన్ వేశారు. వాస్తవానికి ఇవన్నీ కూడాను అభిజిత్ దీప్కే పట్ల మరింత ఆకర్షణను, గ్లామర్ను పెంచే ప్రయత్నాల్లాగానే కనిపిస్తున్నాయి తప్పితే, ఎందుకంటే పిల్స్ వేసేటటువంటి సంస్కృతి జాతీయవాదుల్లో తక్కువ. పిల్స్ వేసే సంస్కృతి, ప్రజా ప్రయోజనాల వాద్యాన్ని వేసేటటువంటి వాళ్ళ సంస్కృతి వేరు. అదంతా కూడాను ఒక విచిత్రమైనటువంటి లోకంలో నివసించే వోక్ పీపుల్. కాబట్టి ఈ అమెరికన్ డీప్ స్టేటో లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ డీప్ స్టేటో ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ గ్రూపు ఏ మేరకు సక్సెస్ఫుల్ అవుతుంది? ఎందుకంటే అతిపెద్ద ప్రయత్నం జరిగింది షాహీన్బాగ్ సమయంలో. దేశంలోని 150-160 ప్రధాన పట్టణాల్లో రోడ్లను బ్లాక్ చేసి ఉద్యమం చేశారు. అది ఫెయిల్ అయింది. ఆ తరువాత రైతు ఉద్యమం పేరిట ఢిల్లీని దిగ్బంధనం చేసి ప్రయత్నించారు. అది ఫెయిల్ అయింది. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడాను అవి విజయవంతమయ్యేటటువంటి సూచనలు లేవు. ఎందుకంటే చిన్న దేశాల్లో ఒక పట్టణాన్నో 10 పట్టణాల్లో పట్టుకుంటే పని అవుతుంది. కానీ భారతదేశం వంటి సువిశాలమైన దేశంలో కనీసం 500 ప్రధానమైనటువంటి పట్టణాల్లో ఇంపాక్ట్ కలిగితేనే ఎంతో కొంత కదలిక వస్తుంది. ఆ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది గ్రామాలకు వెళ్ళాలి. అప్పుడు మాత్రం ఇదంతా సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కాక్రోచ్ల పెద్ద నేత, పెద్ద కాక్రోచ్, పెద్ద బొద్దింక గారు జూన్ 6న ఏం చేయగలుగుతారన్నది ఒకసారి చూడాలి. జూన్ 6న ఆయన ఎంతమందిని పోగు చేస్తారన్న దాని మీద ఈ మొత్తము ఆన్లైన్ కంచుకోట, ఆన్లైన్ పేకమేడ, నిజానికి కంచుకోట కూడా కాదు, ఈ ఆన్లైన్ పేకమేడ ఎంత త్వరగా పడిపోతుందో సులువుగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.